మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104 వంటి సంక్షేమ పథకాలతో ఆయన చిరస్మరణీయుడయ్యాడని కొనియాడారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న చేతులు పెట్ట జూలై 8వ తారీఖు అంటే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, నాట్ ఇప్పుడు తెలంగాణ కలుపుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన ఫంక్షన్స్ ఈరోజు మొత్తం తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అదే రకంగా మిగతా రాష్ట్రాలు కానివ్వండి, మిగతా దేశాలలో కూడా ఈ జయంతి వేడుకలను అక్కడక్కడ నిర్వహించుకుంటున్నారు. మరి ఈ రాష్ట్రానికి దాదాపు 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. వారంతా కూడా ఈరోజు ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి, మిగతా వాళ్ళంతా కూడా మాజీ ముఖ్యమంత్రులు మాత్రమే. వాళ్ళంతా మాజీ ముఖ్యమంత్రులు మాత్రమే. ఒక్క రాజశేఖరుడు ఒక్కటే దివంగత ముఖ్యమంత్రి. ఈరోజు కూడా ఆయన దివంగత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి అటువంటి నాయకుడు ఈరోజు దాదాపు 17 సంవత్సరాలు అయింది చనిపోయి. ఆయన బ్రతుకునింది ఇప్పుడు 77వ సంవత్సరం జయంతి. ఆయన బ్రతుకునింది కేవలం 60 సంవత్సరాలు మాత్రమే. 60 సంవత్సరాలు కూడా కేవలం 5.5 సంవత్సరం మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఎంతో మేలు చేశాడు. ఇప్పటికి కూడా మనం మర్చిపోలేనటువంటి పథకాలు ఈరోజు ఉన్నాయి. ఎంతో ముఖ్యమంత్రులు సంవత్సరాలు చేశారు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఏ ఒక్క పథకమైనా గుర్తుపెట్టుకునే పథకం ఒక ముఖ్యమంత్రి చేశాడా అని చెప్తున్నాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మనం చూస్తున్నాం.
మరి పేదలకు చదువు అర్హత ఉన్నట్టు చదువుకునేటువంటి ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా పేదరికంతో మరి చదువులు మానేసి ఇంటికాడ వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి లక్షలాది మంది విద్యార్థులకు విద్యను పెంచి ఈరోజు దేశ విదేశాల్లో మరి ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది ఎవరి పుణ్యం? మరి అదే రంగంలో చూస్తున్నాం ఆరోగ్యశ్రీ ఏదైనా పెద్ద జబ్బు వస్తే హార్ట్ అటాక్ వచ్చే ఆపరేషన్ చేయకుండా లక్షలతో డబ్బు పడేది. మరి ఈరోజు అటువంటి లేకుండా ఆరోగ్యశ్రీ పథకం పెట్టి లక్షలాది మందిని ప్రాణదాత అయినటువంటి ఘనుడు ఒక్క మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అన్నీ చూస్తున్నాం. మరి ఈరోజు 104 పోతున్నాయి, 108 ఉన్నాయి. ఎవరి పుణ్యం అది? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పెట్టినటువంటి పథకాలు ఈరోజు మిగతా మహారాష్ట్రలో కానివ్వండి, కర్ణాటకలో కూడా 104, 108 వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టిన తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా పెట్టుకున్నాయి. మరి అన్నిటికి మించి ఆయన చేసినటువంటి పథకాలు ఒక్కటే. ఆయన చేసినటువంటి రైతులు ఉన్నారు. మరి ఇంతకుముందు ప్రభుత్వాల్లో రైతులకు కరెంటు బిల్లు కట్టకపోతే వచ్చి ట్రాన్స్ఫార్మర్లు దించుతున్నారు, మీటర్లు కట్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరుగుతూ ఉండేది, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఒక్క రాజశేఖర రెడ్డి అని చెప్పేసి మనం చెప్తున్నాం. మరి అదే రకంగా చూస్తాం. ఆరోగ్యశ్రీ కింద ఫీజు రీయింబర్స్మెంట్, ఇదే కాకుండా జలయజ్ఞం పేరుతో బీడుబడినటువంటి రాయలసీమ ప్రాంతాలంతా కూడా మరి ఎస్ఆర్బీసీ కానివ్వండి, చిలగంగ కానివ్వండి, గాలేరునగిరి కానివ్వండి, హంద్రీమ కానివ్వండి, ఎన్నో పథకాలు తీసుకొచ్చేసి మరి ఈరోజు రాయలసీమను సస్యశ్యామలంగా తీర్చిదిద్దినటువంటి ఘనుడు ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అనేది గుర్తు చేసుకోవాలి. మరి అవన్నీ మనం చెప్పాల్సిన అవసరంలే. ఆయన చదివి 17 సంవత్సరాలు అయింది. అయినా కానీ ఇప్పటికి కూడా మరి ఆయన జయంతి వేడుకలను దేశం అంతా కూడా చేసుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలే అని చెప్పి మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా మహిళలకు ఎన్నో పావుల వడ్డీకి ఇచ్చాడు, రైతులకు ఎన్నో రకాల సాయం చేశాడు. ఉచిత కరెంటు ఒకటే కాదు, గిట్టుబాటు ధర కానివ్వండి, ఎన్నో పథకాలు ఇచ్చాడు. మరి ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ నీరు గారిపోయింది, ఫీజు రీయింబర్స్మెంట్ అడ్రస్ లేదు, 104, 108 మూలన పడిపోయినాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా సక్రమంగా జరిగితే రాజశేఖర రెడ్డి ఎప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంటాడు. అందువల్ల ఏది ఏమైనా కానీ ఫీజు రీయింబర్స్మెంట్ పట్టిందంటే ఎవరికి గుర్తొస్తుంది? రాజశేఖర్ వస్తుంది. ఆరోగ్యశ్రీ కింద ఎవరికైనా ప్రాణాలు రక్షించినట్టు ఎవరి పేరు వస్తుంది? అందువల్ల రాజశేఖర రెడ్డి పేరు పోవాలనేసి ఈ ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఏదైనా ఒక్క పథకం ఉందని పెట్టింది. మరి ఈరోజు చచ్చిపోయి 17 సంవత్సరాలు ఈరోజు గుర్తు పెట్టుకుంటామంటే దానికి కారణం ఏంటి? ఆయన చేసిన పథకాలు, అది చేసిన మంచి పనులు ప్రజలు ఇప్పుడు మర్చిపోలేరు. ఎప్పుడు చిరస్మృతిగా ఉండేటువంటి నాయకుడే ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.